హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డాక్టర్ డూమ్ ఆరిజిన్ గురించి చూసాం. ఎంసీయూ వాచ్ ఆర్డర్ గురించి కూడా చూసాం. అలాగే సీక్రెట్ వార్స్ కనెక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే ముందు ఆ వీడియోస్ చూసేసి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఇంకొక క్వశ్చన్ మాత్రం అందరిలో మిగిలిపోయింది. అదే మార్వెల్ ఫ్యాన్స్ ఎందుకు డాక్టర్ డూమ్ని థానోస్ కంటే డేంజరస్ విలన్ అని చెప్పి అంటున్నారు. పవర్ వల్ల, లేదా మ్యాజిక్ వల్ల, లేదంటే టెక్నాలజీ వల్ల? ఇవేవి కాదు, డాక్టర్ డూమ్ మైండ్ వల్ల. డాక్టర్ డూమ్ బిగ్గెస్ట్ వెపన్ తన ఆర్మర్ కాదు, తన ఇంటెలిజెన్స్. అందుకే కామిక్స్లో తను చేసిన కొన్ని అన్బిలీవబుల్ మూమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, డాక్టర్ డూమ్ అవుట్ స్మార్టెడ్ థానోస్. చాలామంది వీళ్ళిద్దరి పేరు వినగానే విలన్ వర్సెస్ విలన్ ఫైట్స్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కామిక్స్లో డాక్టర్ డూమ్ అండ్ థానోస్ మధ్య చాలాసార్లు గొడవలు జరిగిన స్టోరీస్ అయితే ఉన్నాయి. కొన్ని వర్షన్స్లో అయితే డాక్టర్ డూమ్ డైరెక్ట్గా ఫైట్ చేయడు, ఇన్స్టెడ్ సిచ్యువేషన్ని తన ఫేవర్గా మార్చుకుంటాడు. డాక్టర్ డూమ్ ఫిలాసఫీ ఏంటంటే ఫైట్ చేయటం లాస్ట్ ఆప్షన్, గెలవటం ఫస్ట్ ఆప్షన్. అంటే ఎనిమిని పవర్తో కొట్టడు, ప్లానింగ్తో డిఫీట్ చేయాలని చెప్పి చూస్తాడు. మార్వెల్ ఫ్యాన్స్ డాక్టర్ డూమ్ని స్ట్రాటజిస్ట్ అని చెప్పి పిలవటానికి ఇదే మెయిన్ రీజన్. సో మనోడు చేతలతో కాదు, ముందు మాటలతోనే ఎనిమిని పడగొట్టేస్తాడు. నెక్స్ట్, డూమ్ స్టోల్ గాడ్ లెవెల్ పవర్. మార్వెల్ కామిక్స్లో డాక్టర్ డూమ్ ఆర్డినరీ సైంటిస్ట్గా స్టార్ట్ అయ్యాడు. కానీ కొన్ని కామిక్ స్టోరీస్లో తను కాస్మిక్ లెవెల్ పవర్ను కూడా పొందుతాడు. ఎస్పెషల్లీ 2015లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్స్ కామిక్లో. మల్టీవర్స్ కొలాప్స్ అయిన తర్వాత డాక్టర్ డూమ్ అన్ఇమాజినబుల్ పవర్ని కంట్రోల్ చేస్తాడు. అందుకే గాడ్ ఎంపరర్ డూమ్ అని చెప్పి తనకు టైటిల్ వచ్చింది. అగైన్ చెప్తున్నాను, ఇది జస్ట్ కామిక్ స్టోరీ మాత్రమే. సినిమాలో ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుందని చెప్పి మార్వెల్ అయితే ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇన్స్పిరేషన్గా తీసుకునే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్, ఈవెన్ హీరోస్ రెస్పెక్ట్ డాక్టర్ డూమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆల్మోస్ట్ అవెంజర్స్ అందరికీ డాక్టర్ డూమ్ ఒక ఎనిమి. ఫ్యాంటాస్టిక్ ఫోర్కి అయితే లైఫ్ టైం రైవల్రీ అని చెప్పొచ్చు. కానీ కొన్ని కామిక్ స్టోరీస్లో ప్రపంచం డేంజర్లో ఉన్నప్పుడు హీరోస్ కూడా డాక్టర్ డూమ్ హెల్ప్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు ఇంపాసిబుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం డాక్టర్ డూమ్ స్పెషాలిటీ అని. ఇది విలన్ క్యారెక్టరైజేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్, డాక్టర్ డూమ్ డస్ నాట్ వాంట్ మనీ. చాలా విలన్స్కి మనీ అనేది కావాలి. మనీ మీద గ్రీడీతోనే చాలా అంటే చాలా తప్పులు చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళకి పవర్ కావాలి, రివెంజ్ కావాలి. కానీ డాక్టర్ డూమ్కి ఆల్రెడీ ఓన్ కంట్రీ ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో మరి డాక్టర్ డూమ్ ఫైనల్ గోల్ ఏంటి? అదే కంట్రోల్. తన నమ్మకం ఏంటంటే మనుషులు వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకుంటే మిస్టేక్స్ చేస్తారు. సో తను రూల్ చేస్తే ప్రపంచం బెటర్గా ఉంటుందని చెప్పి తన ఆలోచన. ఈ మైండ్ సెట్ వల్లనే డాక్టర్ డూమ్ని హెయిట్ చేయాలో రెస్పెక్ట్ చేయాలో ఎవరికీ అర్థం కాదు. నెక్స్ట్, రీడ్ రిచర్డ్స్ వర్సెస్ డాక్టర్ డూమ్. మార్వెల్లో స్ట్రాంగెస్ట్ రైవల్రీ అంటే పవర్ రైవల్రీ కాదు, ఈగో రైవల్రీ. రీడ్ రిచర్డ్స్ సైంటిఫికల్లీ సుపీరియర్ అని చెప్పి చాలా కామిక్ స్టోరీస్ చెప్తున్నాయి. కానీ డాక్టర్ డూమ్ ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. తన లైఫ్ గోల్ ఆల్మోస్ట్ ఒకటే, రీడ్ రిచర్డ్స్ కన్నా నేనే బెటర్ అని చెప్పి ప్రూవ్ చేయాలని. ఈ పర్సనల్ రైవల్రీనే ఫ్యూచర్ ఎంసీయూలో ఎమోషనల్ కోర్ అవ్వచ్చు. అందుకనే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ఇంపార్టెన్స్ డూమ్స్ డేకి చాలా ఎక్కువగా ఉంది. ఇంక అవెంజర్స్ డూమ్స్ డే స్టోరీ పైన నా ప్రిడిక్షన్ ఏంటంటే, ఇక్కడ నేను జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే చెప్తున్నాను, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మూవీ రిలీజ్ అయ్యాక నేను చెప్పే స్టోరీ ఉండొచ్చు, లేదా కంప్లీట్గా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. సో జస్ట్ నేను నా పర్సనల్ ప్రిడిక్షన్ మాత్రమే చెప్తున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లో డాక్టర్ డూమ్ డైరెక్ట్గా విలన్ లాగైతే మాత్రం పరిచయం అవ్వకపోవచ్చు. మేబీ సిచ్యువేషన్ని సేవ్ చేయడానికి వచ్చిన జీనియస్ లాగా మనకి చూపించే ఛాన్స్ అయితే ఉంది. అవెంజర్స్ కూడా తనని నమ్మే పాసిబిలిటీ ఉండొచ్చు. కానీ స్లోగా తన ఒరిజినల్ ఇంటెన్షన్ రివీల్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా డాక్టర్ డూమ్ ఎండ్ గోల్ వచ్చేసి మల్టీవర్స్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం. ఎగ్జాక్ట్లీ ఇలా కామిక్ వర్షన్లో కాకపోయినా ఇన్స్పైర్డ్ వర్షన్ ఉండొచ్చు. నెక్స్ట్, సీక్రెట్ వార్స్ క్లైమాక్స్ ఎలా ఉండొచ్చు? ఇమాజిన్ ఇప్పుడు డిఫరెంట్ యూనివర్సెస్, డిఫరెంట్ అవెంజర్స్ టీమ్స్, డిఫరెంట్ స్పైడర్ మ్యాన్,
ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్, డెడ్పూల్, వాల్వరిన్ ఎక్సెట్రా అంతా కూడా ఒకే ప్లేస్లో కలిస్తే ఇది మార్వెల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ అవుతుంది. బ్యాటిల్ వరల్డ్ కాన్సెప్ట్ కనుక యూజ్ చేస్తే మార్వెల్కి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ స్టోరీ టెల్లింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ బ్యాటిల్ వరల్డ్ ఏంటని అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను పార్ట్ 3లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా వీడియోని కనుక మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అఫీషియల్ స్టోరీ అయితే కాదు, కామిక్స్ని బేస్ చేసుకొని ఇలాంటి పాసిబిలిటీ ఉండొచ్చు అని మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ డూమ్స్డే చూసే ముందు ఈ ఆర్డర్ని మీరు కంప్లీట్ చేస్తే మాత్రం డూమ్స్డే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఆ లిస్ట్ నేను మళ్ళీ చెప్తాను. లోకీ సీజన్ 1, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా, లోకీ సీజన్ 2, డెడ్పూల్ అండ్ వాల్వరిన్, ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ ప్రాజెక్ట్స్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే అవెంజర్స్ డూమ్స్డే రిఫరెన్స్ మీకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ స్మాల్ సజెషన్ ఏంటంటే, చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. యూట్యూబ్లో వచ్చిన ప్రతి రూమర్ని అఫీషియల్ న్యూస్ లాగా నమ్మేస్తున్నారు. చూడండి, మార్వెల్ అనౌన్స్మెంట్స్, కాస్టింగ్ డీటెయిల్స్, ట్రైలర్స్, అఫీషియల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. కానీ లీక్స్ అని, రూమర్స్ అని, ఇన్సైడర్ పోస్ట్స్ అని, ఫ్యాన్ థియరీస్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇవి 100% కన్ఫామ్ అని చెప్పి మీరు మాత్రం నమ్మకండి. మూవీ రిలీజ్ అయ్యే వరకు చాలా చేంజెస్ జరగవచ్చు. కాబట్టి మీలో ఉన్న ఎక్సైట్మెంట్ని అలాగే మెయింటైన్ చేయండి. కానీ ఎక్స్పెక్టేషన్స్ని ఫ్యాక్ట్స్తో బ్యాలెన్స్ మాత్రం చేయకండి. సో ఫైనల్గా డాక్టర్ డూమ్ అంటే మాస్క్ వెనుకున్న ఇంకొక విలన్ అయితే కాదు, మార్వెల్ హిస్టరీలో మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ డేంజరస్, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్లో ఒకటి. తను సైన్స్ని మాస్టర్ చేశాడు, మ్యాజిక్ని మాస్టర్ చేశాడు, కంట్రీని రూల్ చేశాడు, హీరోస్ని ఛాలెంజ్ చేశాడు, మల్టీవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇప్పుడు ఎంసీయూలో తన ఎంట్రీ కోసం ఎంటైర్ వరల్డ్ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఒకటే, డాక్టర్ డూమ్ నిజంగా అవెంజర్స్ని డిస్ట్రాయ్ చేస్తాడా, లేక మల్టీవర్స్ని సేవ్ చేసే ప్రయత్నంలో ఇంకా పెద్ద డేంజర్ని తను క్రియేట్ చేస్తాడా? ఆన్సర్ తెలియాలంటే మనం ఖచ్చితంగా అవెంజర్స్ డూమ్స్డే రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి. రాబర్ట్ జూనియర్ని డాక్టర్ డూమ్గా క్యాస్ట్ చేయటం కరెక్ట్ డెసిషనా, లేక కొత్త యాక్టర్ని తీసుకుంటే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా చేసిన మన వీడియోస్లో ఒక అతనైతే కింద కామెంట్ చేయడం జరిగింది, అలాడిన్ స్టోరీ గురించి కూడా చెప్పండి బ్రో అని చెప్పి. సో అలాడిన్ స్టోరీతో నెక్స్ట్ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మీకు కూడా ఇలాంటి కామిక్స్ గురించి లేదా ఏదైనా బుక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.